కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చాలా వినూత్నంగా జరిగాయి అని చెప్పాలి. ఒక చోట కోట్లలో ఖర్చు పెడితే ఇంకొక చోట లక్షల్లో, మరొక చోట అసలు ఫ్యాక్షనిజానికి ఇది నిలువెత్తు నిదర్శనం అన్నట్టుగా జరిగింది. మరొక చోట వాళ్ళకి మా గ్రామాభివృద్ధే మాకు ధ్యేయం అన్నట్టుగా జరిగింది. ఇంకొక చోట ఏకగ్రీవంగా జరిగింది. ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక కూడా ఇవి ఎందుకు వార్తల్లోకి వస్తుంది అంటే, ఇక్కడ మహిళలు ఒక రకంగా నిరసన తెలిపారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత. ఇప్పుడు నిరసన ఏంటి అని అనుకుంటున్నారా? కామారెడ్డి డిస్ట్రిక్ట్ రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయి గ్రామంలో 2వ వార్డుకు సంబంధించిన బాబవ్వ అనే వ్యక్తి పోటీ చేయడం జరిగింది. ఆ పోటీలో ఓడిపోవడం జరిగింది. అలా ఓడిపోవడం వల్ల తాను ఫ్రస్ట్రేషన్కి లోనైందో మరి ఏంటో తెలియదు, కానీ అక్కడ ఉన్న ఆ వార్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ వార్డుకి సంబంధించిన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏకరేవుగా తిట్ల పురాణంతో వాళ్ళని వారం రోజుల నుంచి చావగొడుతుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఆమె మాటలతో విసుగెత్తిన ఆ ఓటర్లు వాళ్ళ నిరసనని వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలపడం జరిగింది ఆమెకి. కానీ ఆమె పట్టించుకోకపోవడంతో ఆ నిరసనని కాస్త గ్రామ పంచాయతీ ముందుకు తీసుకొచ్చిండ్రు. దీంతో పోలీసులు కలగజేసుకోవడం జరిగింది. అయితే పోలీసుల ముందు వాళ్లకు జరిగిన అవమానం ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా నిరసన తెలియజేస్తున్నారో వీళ్ళు చెప్పుకోవడం జరిగింది. వినండి. శాతం బాబా వార్డు మెంబర్కు 2వ వార్డుకు నిలబడ్డది. గెలవకపోతే ఆలపర్వారెడ్డి నిలబడ్డప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి మీరు నెయ్యి తీసుకొని తాగినప్పుడు చాడు తాగినట్టు చెప్పింది. ఇవి తీసుకుంటే మిమ్మల్ని బొందలో పెట్టినప్పుడు మీ చీరలు కట్టుకుంటారని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడింది. ఈ బీరు, చీరే, స్ప్రైట్ బాటిల్, కళ్ళు సీసా, బూందీ పొట్లం ఇచ్చింది. నన్ను గెలిపిమని ఇచ్చింది. ఇవన్నీ తీసుకొచ్చిన మాకు అవసరం లేదు, ఆమె మాటలు మేము పడలేమని వాపస్ ఇస్తాము, ఆమెకి ఇచ్చేస్తామని తీసుకొని వచ్చింది. సెకండ్ వార్డు మొత్తం మంది తీసుకొని వచ్చింది. చూసారు కదా. సో ఆమె ఓడిపోవడం ఆమె భరించలేకపోయింది. నోటికి వచ్చిన బూతు పురాణాలన్నీ చదివింది. సో దాంతో విసిగెత్తి ఆమె తిట్లకి భయపడిపోయిన ఓటర్లు, దీంతో విసిగెత్తిపోయిన ఓటర్లు అమ్మా తల్లి నువ్వు వద్దు, నీ వస్తువులు వద్దు అని చీరలని బాటిళ్ళని అన్నింటినీ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ముందు పక్కగా ఉన్న ఒక రోడ్డు మీద పడేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా ఈ గ్రామస్తులు తమ నిరసనని ఆ వార్డు మెంబర్కి ఎగనెస్ట్గా వ్యక్తపరచడం జరిగింది.